మత నిబద్ధతను విడిచిపెట్టాలి, ఏమీ తెలియనట్లు పరిశోధన ప్రారంభించాలి, మత వేదాంత గ్రంథాలను చదవనక్కరలేదు, మనిషిలో క్రమశిక్షణ ఉంటే అది ప్రపంచంలో కూడా ప్రతిబింబిస్తుంది. ఒకరు ఒక మార్గం సూచించినంత మాత్రాన అతణ్ణి గురువుగా పూజించాల్సిన పని లేదు, స్తుతించాల్సిన అవసరం లేదు. ప్రేమ ఆసక్తిదాయకమైంది. చెప్పడానికి చెయ్యడానికి మధ్య వ్యవధి లేనంత గాఢంగా పనిచేస్తుంది ప్రేమ. ప్రేమ ఉంటే పవిత్ర గ్రంథాలతో పనిలేదు, దేవుళ్లతో పనిలేదు. ఇలాంటి అభిప్రాయాల్ని బహిరంగంగా వ్యక్తపరచడం 100 ఏళ్ల క్రిందటే కాదు, ఇప్పుడైనా విప్లవాత్మకమే, సంచలనాత్మకమే. ఆ పనిని అనేక దశాబ్దాల క్రిందటే ధైర్యంగా చేసిన ప్రముఖుడు, పదే పదే తన ప్రసంగాల ద్వారా వ్యక్తపరచిన వక్త జిడ్డు కృష్ణమూర్తిగారు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు జిడ్డు కృష్ణమూర్తిగారు వివిధ సందర్భాల్లో వివిధ రంగాల్లోని ప్రముఖులతో సాగించిన సంభాషణల సంకలనంగా రూపొందిన ది అవేకెనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకంలోవి. కొంతమంది ఆయన బోధనలు మామూలుగా అర్థంకావు, చాలా మానసిక కసరత్తు అవసరం అంటారు. భగవద్గీత, యోగవాసిష్ట్యం గ్రంథాలను పఠించాకనే కృష్ణమూర్తిగారి భావాలు అర్థమవుతాయంటారు మరికొంతమంది. భారతీయులకంటే విదేశీయులకే కృష్ణమూర్తిగారి సందేశాలు ఎక్కువగా చేరతాయి అని ఇంకొందరి అభిప్రాయం. ఆయన వెలిబుచ్చిన భావాలను అర్థం చేసుకోవడం చాలా సులభం, వాటి ప్రభావం వల్ల మా జీవితాలు మారిపోయాయి అని ప్రకటించేవాళ్లు, ఆయనను శిఖర సమానంగా గౌరవించేవాళ్లు, అభిమానించేవాళ్లు కూడా కోకొల్లలుగా ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా, చెలించకుండా తాను చెప్పదలుచుకున్న అంశాలను అస్పష్టత, సంక్లిష్టత ఉన్నప్పటికీ జీవితాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రసంగాల రూపంలో వ్యక్తపరచిన ప్రముఖుడు జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన జీవనరేఖలు 14వ భాగం ఈరోజు. గత 13 భాగాల్లో ఆయన జీవన ప్రయాణంలోని అనేక అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన జీవితంలో ముఖ్యమైన మలుపు, దీనికి ముందు కృష్ణమూర్తి, తరువాత కృష్ణమూర్తి అని విశ్లేషకులు పరిగణించే స్టార్ సంస్థ రద్దు సంఘటన క్రిందటి భాగంలో కీలకాంశమైతే, 1930 మొదట్లో కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు అన్న వార్తతో క్రిందటి భాగాన్ని ముగించాం. ఇక్కడ్నుంచి మిగిలిన విశేషాలు ఈ 14వ భాగంలో కొనసాగిద్దాం. ఈ విధంగా 1930 నుంచి కృష్ణమూర్తిగారు స్వతంత్ర ప్రసంగకర్తగా తమ ప్రయాణాన్ని ప్రారంభించాక కూడా అనేక మంది కొత్త వ్యక్తులు, ప్రముఖులు ఆయనతో కలిసి నడిచారు. అంతవరకు ఆయనతో అనుబంధం పెంచుకున్న దివ్యజ్ఞాన సమాజ సభ్యులు కొంతమంది ఆయన్ను వదిలేశారు, కొంతమంది కొనసాగారు. కృష్ణమూర్తిగారే విశ్వగురువు అని చివరి వరకు నమ్మిన అచంచల విశ్వాసంతో తనకంటే 50 ఏళ్లు చిన్నవాడైనా అతడి సమావేశాల్లో అతడి పాదాల దగ్గర కూర్చోడానిక్కూడా సిద్ధపడిన అనీబిసెంట్ కూడా జేకే దివ్యజ్ఞాన సమాజానికి రాజీనామా చేసినప్పుడు, అయ్యో పసివాడు, ఇంతవరకు మా సంరక్షణలో ఉన్నవాడు ఇక ముందు ఒంటరిగా ఎలా జీవిస్తాడు అని బెంగపడి తనే కొంతమందిని స్వయంగా దివ్యజ్ఞాన సమాజం నుంచి బయటకెళ్ళి కృష్ణమూర్తిగారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారట. కృష్ణమూర్తిగారి అంతకుముందు జీవితంలో జరిగినన్ని సంఘటనలు 1930 తర్వాత కనిపించకపోవచ్చు. మన కథనంలో కూడా వేగం పెరుగుతుంది. ఆ సంఘటనల వరుసకు వెళ్లబోయే ముందు కృష్ణమూర్తిగారి తరువాతి జీవితాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేసిన కొన్ని అంశాల గురించి, రాబోయే దశాబ్దాల్లో ఆయన జీవనశైలి గురించి కొన్ని విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఆయన మాతృమూర్తిగా అభిమానించిన, ప్రేమించిన, గౌరవించిన ఎమిలీ లూటెన్స్. ఆమెలాంటి అనేక మంది మహిళలు
విశ్వగురువు అవతరించడానికి ముందు, ఆయన అవతరించాడని తెలిసిన తర్వాత ఆయన సేవ కోసం తమ భర్తల్ని, పిల్లల్ని, సంసారాల్ని కూడా త్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డారు. మిగిలిన జీవితమంతా విశ్వగురువుకే అంకితం అనుకున్నారు. కాని హఠాత్తుగా కృష్ణమూర్తిగారు ఆ పదవిని, ఆ విశ్వాసాలను కాలదన్ని స్వంత మార్గాన్ని ఎంచుకోవడంతో వాళ్లంతా దిక్కుతోచని వాళ్లయ్యారు. లేడీ ఎమిలీ లూటెన్స్కైతే కృష్ణతోటి అప్పటికి దాదాపు 15 సంవత్సరాల నుంచి అనుబంధం. కృష్ణ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుండేది. రోజుల తరబడి, నెలల తరబడి ఉండిపోయేది, ఒక్కొక్కసారి పిల్లలతో సహా కలిసి. విశ్వగురువు సేవలో శేషజీవితం గడుపుదాము అనుకుంటున్న ఎమిలీకి కూడా కృష్ణమూర్తిగారు ఒక్కసారిగా నాకు అనుచరులు లేరు, నేను గురువును కాదు అనేసరికి తీవ్ర నిరాశకు గురయ్యింది. అంతవరకు స్టార్ సంస్థ పత్రికా ప్రచురణలో, ఆ సంస్థ ఇతర కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్న ఎమిలీ జీవితాన్ని ఇప్పుడు అనంతశూన్యం ఆవరించింది. అప్పటిదాకా దశాబ్దం పైగా జేకే ఎమిలీల మధ్య ఉద్ధృతంగా సాగిన ఉత్తర ప్రత్యుత్తరాల వేగం కూడా క్రమక్రమంగా తగ్గిపోయింది. ఎమిలీ కృష్ణమూర్తికి రాసింది, నువ్వు పలాయనవాదివి, మమ్మల్నందర్నీ వదిలేసి నీ త్రోవ నువ్వు చూసుకుంటున్నావు, నీకు లౌకిక సౌఖ్యాల మీద ఆసక్తి పెరిగింది అంటూ. కృష్ణమూర్తిగారు వీలైనంత ఓపికగా ఎమిలీకి తన వైఖరిని వివరించే ప్రయత్నం చేశారు. తనదైన తర్కంతో ఆమెను ఒప్పించాలని చూశారు, కానీ ఎమిలీ సమాధానపడలేకపోయింది. 1930 నుంచి 1964లో ఆమె చనిపోయేదాకా కృష్ణమూర్తిగారే లండన్ వెళ్ళినప్పుడు ఆమెను కలుసుకుంటూ ఉండేవాళ్లు. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కలుసుకోకుండా జరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎమిలీ మాత్రం అంతకుముందులాగా కృష్ణమూర్తిగారితో కలిసి ప్రయాణం చెయ్యడం, ఆయన మజిలీలకు వెళ్లడం జరగలేదు. ఇంకా వివరాలు టైంలైన్లో తెలుసుకుందాం. తరువాత ఎమిలీ కూతురు మేరీ లూటెన్స్ కృష్ణమూర్తిగారు స్టార్ సంస్థను రద్దు చేసిన సమయానికి కాస్త అటూ ఇటుగా ఇంచుమించు అదే సమయంలో మేరీ వివాహం జరిగింది. ఈ విషయం కూడా గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. 1930-1940 ఆ దశాబ్దంలో మేరీ కృష్ణమూర్తిగారిని ఎక్కువగా కలుసుకున్న సందర్భాలు లేవు. మొదటి వివాహంలోని సంక్లిష్టతల వల్ల మేరీనే కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికి సుముఖత చూపించలేదట ఆ మొదటి దశాబ్దంలో. 1945 తర్వాత రెండో వివాహం చేసుకున్నాక మళ్లీ మేరీ కుటుంబం కృష్ణమూర్తిగారితో తమ అనుబంధాన్ని కొనసాగించారు. 1970 దశాబ్దంలో అయితే జేకే గారి గురించిన పుస్తకాలు రాసే సమయంలో కూడా మేరీ జేకేని తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లు. కృష్ణమూర్తిగారు చనిపోయాక కూడా ఆయన గురించి పుస్తకాలు వెలువరించారు మేరీ. తాను చనిపోబోయే 2 ఏళ్ల ముందు కూడా తన 87 సంవత్సరాల వయసులో కృష్ణమూర్తిగారి గురించి వచ్చిన విమర్శల్ని ఖండిస్తూ ఒక పుస్తకం ప్రచురించారు మేరీ లూటెన్స్. ఇది మేరీ గురించిన రాబోయే రోజుల సంక్షిప్త సమాచారం. మరిన్ని వివరాలు అవసరమైనప్పుడు టైంలైన్లో తెలుసుకుందాం. కృష్ణమూర్తిగారికి సన్నిహితులైన దివ్యజ్ఞాన సభ్యులు మరో 2 ఉన్నారు కదా, మిస్ డాడ్జ్, మాంజియార్లీ. వీళ్లల్లో మిస్ డాడ్జ్ కృష్ణమూర్తిగారికి చదువుకునే రోజుల్నుంచి చేస్తున్న సంవత్సరానికి 500 పౌండ్ల ధన సహాయాన్ని జేకే బయటకు వెళ్లాక కూడా కొనసాగించారు. మాంజియార్లీ అంటే ప్యారిస్లో ఉండే ఆమె. నిత్యా చనిపోయినప్పుడు ఆమె పక్కనే ఉన్నారు అని చెప్పుకున్నాం కదా, ఆమె మాత్రం జేకే బయటకు వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తరువాత కృష్ణమూర్తిగారికి దూరంగానే ఉన్నారు. ఇంకా రాజగోపాల్, రోజలిడ్ వీళ్ళు కృష్ణమూర్తిగారితో పాటే దివ్యజ్ఞాన సభ్యత్వానికి రాజీనామా చెయ్యకపోయినా అప్పటికే గత కొద్ది సంవత్సరాలుగా జేకే గారితో ఉంటున్నారు కదా, అదే అనుబంధం ఆ తరువాత దశాబ్దాలు కొనసాగింది. ఒక 25 ఏళ్ల తర్వాత తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. అవి కోర్టు కేసుల వరకు వెళ్లాయి.
కృష్ణాజీగారి జీవితాంతం ఆ విభేదాలు, ఘర్షణలు కొనసాగాయి. ఈ సంఘటనలన్నీ జేకే గారి జీవన ప్రయాణంలో అవినాభావంగా అల్లుకున్నవే కాబట్టి వాటి గురించి మరిన్ని వివరాలు టైమ్లైన్ ప్రకారం తెలుసుకుందాం. ఇంకా కృష్ణమూర్తిగారి కోసం ప్రారంభమైన సంస్థలు, వ్యవస్థలు, వాటి నిర్వహణ, వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజంలోనూ స్టార్ సంస్థ అధ్యక్షుడుగాను కొనసాగినన్ని సంవత్సరాలు ఆయన ప్రయాణాలు, విరాళాలు, మజిలీలు, ఉపన్యాసాల ఏర్పాటు, వీటి గురించి అతిపెద్ద వ్యవస్థ ఉండేది. ఆయన లండన్లో విద్యార్థిగా ఉన్న రోజుల్నుంచే ఆయనకు లెక్కలేనంతమంది భక్తులు, ఎక్కడికెళ్లినా కాలు కింద పెట్టకుండా చూసుకునే అభిమానులు ఉండేవాళ్లు అని చెప్పుకున్నాం కదా. అలాంటి ఏర్పాట్లు, వాటి నిర్వహణ, వీటిని గురించి ఆయన పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఆ రోజుల్లో. అందుకనే ఆయనకు అలాంటి వాటిలో అనుభవం కూడా లేదు. ఇప్పుడు ఆ సంస్థల నుంచి బయటకొచ్చేశాక మరి ఆయన ఆర్థిక వ్యవహారాలు, ప్రయాణపు ఏర్పాట్లు, విరాళాలు, ఇలాంటి వాటన్నింటికీ ఎవరైనా ప్రత్యేకంగా ఉండాలి. ఆ స్థానంలో అప్పటికే ఉన్న జదూనందన ప్రసాద్తో పాటు రాజగోపాల్ రోజ్లిండ్లు జేకే గారికి పెద్ద అండగా నిలబడ్డారు. దురదృష్టవశాత్తు జదూ మరొక సంవత్సరంలో చనిపోవడంతో కృష్ణమూర్తిగారు, రాజగోపాల్, రోజ్లిండ్ వీళ్లు ముగ్గురూ అవినాభావంగా కొనసాగారు మరొక 25 ఏళ్లు. కృష్ణమూర్తిగారి ప్రసంగాలు, పర్యటనలు, ఆయన ఉపన్యాసాల పుస్తకాల ప్రచురణ, వీటికోసమని 1930 తొలి రోజుల్లోనే స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ ఎస్పీటీ అనే సంస్థను స్థాపించారు. అంతకుముందు సంవత్సరం వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగిన స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థకు గుర్తుగానో ఎందుకనోగాని ఈ కొత్త సంస్థకు కూడా స్టార్ అనే పేరు పెట్టుకున్నారు జేకే. ఈ కొత్త సంస్థ ముఖ్య ఉద్దేశం ఆయన ప్రసంగాల్ని అక్షరబద్ధం చేసి పుస్తక రూపంలో ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం. తద్వారా వచ్చే ఆదాయం కృష్ణమూర్తిగారి పర్యటనలకు, ఆయన, రాజగోపాల్ కుటుంబం జీవించడానికి ఉపయోగపడుతుంది. స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ అంటే కేవలం పుస్తక ప్రచారానికే పరిమితమైనటువంటి సంస్థ. ఏ మతానికి, ఏ వాదానికి, ఏ విశ్వాసానికి సంబంధించింది కాదు. దీనిలో ఇంకెవరూ సభ్యులు కూడా ఉండరు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని హాలెండులోని ఎర్డే కోటలో ప్రారంభించారు. గుర్తుంది కదా. ఆ 5,000 ఎకరాల్ని తిరిగి దాతకే ఇచ్చేసినప్పటికీ దాన్లో 400 ఎకరాలు మళ్లీ కృష్ణమూర్తిగారినే ఉంచుకోమని ఆ దాత బలవంతం చేశారు. అక్కడింకా తమ ఉనికి ఉంది కాబట్టి కృష్ణమూర్తిగారి ప్రసంగాలకు యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యం ఉంది కాబట్టి అక్కడ్నుంచే పుస్తక ప్రచురణ అర్థవంతంగా ఉంటుంది అని స్టార్ పబ్లిషింగ్ ట్రస్టుని హాలెండులో ప్రారంభించారు. తరువాత దాని శాఖల్ని అమెరికాలోని హాలీవుడ్డు, లండను, మద్రాసుల్లో కూడా ప్రారంభించారు. ఆ ట్రస్ట్ వ్యవహారాలన్నీ రాజగోపాల్ గారే చూసుకునేవాడు. స్టార్ రివ్యూ అని, ఇంటర్నేషనల్ స్టార్ బులెటిన్ అని పత్రికలు, కరపత్రాలు కూడా క్రమం తప్పకుండా వెలువరించారు. స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్కి తరువాతి సంవత్సరాల్లో 18 దేశాల్లో ప్రతినిధులు ఏర్పడ్డారు. అన్ని భాషల్లోకి కృష్ణమూర్తిగారి ప్రసంగాలు అనువాదాలయ్యాయి కూడా. ఈ పబ్లిషింగ్ ట్రస్ట్ తర్వాత 1946లో కృష్ణమూర్తి రైటింగ్స్ ఇన్కార్పొరేషన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ను కాలిఫోర్నియాలో మొదలుపెట్టారు. జేకే, రాజగోపాల్, రోజ్లిండ్లు నివసిస్తున్న ఓహై వ్యాలీలోని ఆస్తులు, కృష్ణమూర్తిగారి మేధోసంపత్తి హక్కులు, వీటన్నింటి పరిరక్షణ కోసం ఆ కేడబ్ల్యూ ఇంక్ పనిచేసింది. ఈ ట్రస్టుల నిర్వహణా విధానాలే తరువాతి దశాబ్దాల్లో కృష్ణమూర్తిగారికి, రాజగోపాల్ దంపతులకు మధ్య కోర్టు కేసులు, వివాదాలతో పాటు ప్రాణమిత్రులు బద్ధశత్రువులవడానికి కూడా దారితీశాయి. టైమ్లైన్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇంకా కృష్ణమూర్తిగారు థియోసాఫికల్ సొసైటీలో ఉన్నన్ని సంవత్సరాలు బ్రాండెడ్ దుస్తులు ధరిస్తూ ఉండేవాడని, వేషధారణలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉండేవాడని గత భాగాల్లో తెలుసుకున్నాం. 1930 నుంచి సొంతంగా ప్రయాణం కొనసాగించిన సంవత్సరాల్లో కూడా
జీవితాంతం అదే శైలిని కొనసాగించారు కృష్ణమూర్తిగారు. ఇది కొంతమంది విమర్శలకు అవకాశం ఇచ్చింది కూడా. పవిత్రమైన బోధకుడు వేషధారణ గురించి అంత శ్రద్ధ తీసుకోవాలా అని కొంతమంది వ్యాఖ్యానించినప్పటికీ కృష్ణమూర్తిగారు మాత్రం ఖరీదైన దుస్తులు ధరించే విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. తను ధరించే బూట్లు కూడా తనే స్వయంగా పాలిష్ చేసుకునేవాళ్లు చదువుకునే రోజుల్నుంచి. కేవలం ధరించే బూట్లే కాదు, తాను ప్రయాణించే కారు కూడా అతి శుభ్రంగా తళతళలాడుతూ ఉండాల్సిందే. లండన్ వీధుల్లో కృష్ణమూర్తిగారి కారుని, కారులో ఉన్న ఆయన్ని చూసినవాళ్లు ఆయనెవరో మల్టీమిలియనీర్ అనుకునేవాళ్లట. అయితే ఒక్కొక్కసారి తన ఖరీదైన దుస్తుల్ని అవసరమైన వాళ్లకి దానం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అని ఆయన జీవిత చరిత్ర రచయిత్రి మేరీ రాశారు. మరొక సంగతండి, చాలా తక్కువ మందికి తెలిసింది, ఎక్కువ ప్రచారం వద్దు అని కృష్ణమూర్తిగారు అనుకున్నది ఆయనకు ఉన్న ఇతరుల వ్యాధుల్ని నయం చేసే శక్తి, హీలింగ్ పవర్. లండన్లో చదువుకునే రోజుల్లోనే కొంతమందికి అనారోగ్యాల్ని నయం చేశానని, నిత్య కంటిచూపు మెరుగుపడడానికి కూడా తనలోని హీలింగ్ పవర్ కారణం అని కృష్ణమూర్తిగారు ఎమిలీకి రాసిన ఉత్తరాల్లో చెప్పారు. 1930 తర్వాత కూడా 2-3 సార్లు తనలోని హీలింగ్ పవర్ ఉపయోగించి కొంతమందికి స్వస్థత చేకూర్చానని, దృష్టిలోపాల్ని సవరించానని కూడా ఎమిలీకి రాశారు. ఈ విషయాలు కేవలం ఎమిలీ లూటెన్స్కి రాసిన ఉత్తరాల్లోనే ఉన్నాయి. ఆయన తనలోని ఆ హీలింగ్ పవర్ గురించి బయట ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. దాని గురించి అందరికీ తెలిస్తే ఇంక అందరూ ఆ మహత్తు గురించే తన దగ్గరకు వస్తారని, తనని ఒక మార్మిక గురువుగానూ వ్యాధుల్ని నయం చేసేవాడిగానే పరిగణిస్తారని ఆయన భయం. అలాంటి గుర్తింపు ఆయనెప్పుడూ కోరుకోలేదు సరికదా, ఎక్కువ మందికి తెలుస్తుందేమోనని భయపడ్డారు కూడా. జార్జ్ అరండేల్, వెడ్జ్వుడ్ లాంటివాళ్లు చేసే అతీంద్రియ ప్రదర్శనలు, దివ్యదృష్టిలాంటి వాటికి కూడా కృష్ణమూర్తిగారు ఎప్పుడూ వ్యతిరేకే. అలాగే ఎప్పుడైనా ఎవరైనా తనని కలుసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లు తమ గురించి చెప్పుకునే విషయాలు వినడమే తప్ప వాళ్లనుంచి అదనపు సమాచారం రాబట్టడానికి కృష్ణమూర్తిగారు ఎప్పుడూ ఆసక్తి చూపించేవాళ్లు కాదు. మరొకరి జీవితాల్లోకి తొంగిచూసే, వ్యాఖ్యానించే హక్కు తనకు లేదు అని ఆయన విశ్వసిస్తుండేవాళ్లు. ఇవండి జేకే 1930లో స్వతంత్ర ప్రయాణం ప్రారంభించాక తరువాతి సంవత్సరాల్లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల సంక్షిప్త సమాచారం. ఇవన్నీ తరువాతి రోజుల్లో కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణం ఎలా కొనసాగింది అనేది అర్థం చేసుకోవడానికి విహంగ వీక్షణంలా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మన ప్రధాన కథనాన్ని టైం లైన్ ప్రకారం కొనసాగిద్దాం. 1930 మొదట్లో కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజ సభ్యత్వానికి రాజీనామా చేశాక యూరోప్, భారతదేశ పర్యటనల్ని ముగించుకుని 1930 మార్చి 21కి తన కేంద్ర నివాసం అమెరికాలోని ఓహై వ్యాలీకి చేరుకోవడం దగ్గర ఆగిన కథనాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్దాం. ఈ సంవత్సరం నుంచి ఆయన పర్యటనల ప్రసంగాల ఉద్ధృతి బాగా పెరిగింది. అనారోగ్యం వల్ల విశ్రాంతి కావాలనుకుంటే తప్ప ఎప్పుడూ ప్రపంచంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పర్యటించడం, బహిరంగ సభలు, ఇంటర్వ్యూలు, అభిమానుల ఇళ్లల్లో సమావేశాలు, ఇదే జీవితంగా కొనసాగింది కృష్ణమూర్తిగారికి. దాదాపు సంవత్సరం తర్వాత అమెరికా వచ్చిన జేకే 2 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సొచ్చింది, అంతకు ముందు జరిపిన విశ్రాంతి లేని పర్యటనల నుంచి తేరుకోడానికి. 1930 మే చివర్లో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే ఓహై వ్యాలీలో వారం రోజులు సదస్సులు జరిగాయి. ఇవి మొదటిసారి కేవలం కృష్ణమూర్తిగారి పేరు మీదనే జరిగినటువంటి క్యాంప్స్. అంతకు ముందు సంవత్సరం వరకు థియోసాఫికల్ సొసైటీ లేదా స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే గొడుగు కింద జరుగుతూ ఉండేవి. ఆయా సంస్థల సభ్యులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉండేది. ఇప్పుడు జరిగిన సదస్సుల నుంచి ప్రవేశానికి ఎలాంటి షరతులు లేవు, ఎవరైనా హాజరు కావచ్చు. ఆశ్చర్యకరంగా ఆ సంస్థల నుంచి విడిపోయి
సొంత కాళ్లమీద నిలబడుతున్న జేకే గారి ప్రసంగాలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. సంస్థాగతమైన సదస్సులకు వచ్చిన ప్రేక్షకుల కంటే అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు ఆ వారం రోజులు. వీళ్లకి కృష్ణమూర్తిగారి గతంతో సంబంధం లేదు. ఆయన విశ్వగురువు అయ్యాడా లేదా అన్న అంశం గురించి అస్సలు పట్టింపు లేదు. వాళ్లు వినదలుచుకున్నదల్లా కేవలం కృష్ణమూర్తి అనే 35 సంవత్సరాల ప్రత్యేక వ్యక్తి ప్రసంగాలు మాత్రమే. ఈ మొట్టమొదటిసారి ఓహై వ్యాలీలో జరిగిన ఓపెన్ టు ఆల్ బహిరంగ సభలో తన ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్ అనే తత్వాన్ని తను అంతకుముందు సంవత్సరం స్టార్ సంస్థను రద్దు చేస్తూ హాలెండులో చేసిన ప్రసంగాన్ని మళ్లీ చదివి వినిపించారు జేకే. ఈ ప్రసంగం వీడియోని యూట్యూబ్లో మీరందరూ కూడా వినొచ్చు. ఆ సమయంలో కృష్ణమూర్తిగారు ఎంత యువకుడుగా ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఆ మొదటి సదస్సే కాదు, అక్కడ్నుంచి ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ కాలంలో జరిగినా జేకే గారి సమావేశాలకు ప్రేక్షకులు కిక్కిరిసిపోయేవాళ్లు. ఈ కుర్రాడు బయటికెళ్లి ఒక్కడే ఏం చేస్తాడ్లే అనుకున్న దివ్యజ్ఞాన సమాజ పెద్దలకు ఈ వాస్తవం కొరుకుడు పడలేదు. తాను ప్రచారం చేస్తున్న మానసిక స్వేచ్ఛను తాను స్వయంగా అనుభవించగలిగారు కాబట్టి మళ్లీ దివ్యజ్ఞాన సమాజం గురించిగాని, మతాన్ని గురువును వద్దన్న తనని వ్యతిరేకిస్తున్న వాళ్ల గురించిగాని ఏమీ పట్టించుకోకుండా తన ప్రసంగాల జైత్రయాత్రను దిగ్విజయంగా కొనసాగించగలిగారు జేకే. ఆ రోజుల్లో ఆ వయసున్న ఏ ఇతర భారతీయ యువకుడైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని వేల మందిని ప్రభావితం చెయ్యగలిగారో లేదో తెలీదుగాని అలాంటివాళ్లు ఎవరైనా ఉండి ఉంటే వాళ్లల్లో ప్రథమ పంక్తిలో పరిగణించదగిన వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తిగారు. ఈ ఓహైలో క్యాంప్ తర్వాత నెల రోజుల పాటు అమెరికాలోని వివిధ నగరాల్లో పర్యటించి తన వాణిని తనదైన బాణీలో వినిపించారు. ఆయన చెప్పే అంశాలు, మానసిక స్వాతంత్ర్యం గురించిన భావనలు అమెరికాలోని అన్ని ప్రాంతాల్లోనూ వేలాది మందిని ఆకర్షించాయి. ఇలా ఏ ముద్ర లేకుండా, అంటే స్టాంప్ లేకుండా కొనసాగుతున్న తన ప్రసంగాలకు వస్తున్న ఆదరణను చూసిన కృష్ణాజీ 1930 జూన్ చివరి నుంచి మళ్లీ యూరోప్ పర్యటన సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాట్లన్నీ ఆయన నూతన అనుచరుడు జదునందన ప్రసాద్ చేశాడు. కాని చివరి నిమిషంలో జదునందన ప్రసాద్ అమెరికాలో వేర్వేరు చోట్ల ప్రసంగించాల్సి ఉండడంతో జేకేతో పాటు యూరోప్ వెళ్లలేకపోయాడు. జదూ ప్రసంగాలు అంటే థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన ప్రసంగాలే, ఎందుకంటే ఆయన ఇంకా ఆ సంస్థ నుంచి బయటకు రాలేదు. రాజగోపాల్ జిడ్డు కృష్ణమూర్తిగారితో పాటు యూరోప్ వెళ్లాల్సొచ్చింది 1930 జూన్ నుంచి. అప్పటికీ రాజగోపాల్ భార్య రోజలిండ్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగం పట్ల ఆసక్తి పెంచుకుని ఆ రంగంలో కృషి చేస్తున్నారు. 1930 చివర్లో ప్యారిస్లో జరిగే ఫ్యాషన్ ప్రదర్శనకు హాజరవ్వాలి అనుకుని కృష్ణమూర్తి రాజగోపాల్లతో కలిసి యూరోప్కి వెళ్లారు రోజలిండ్ కూడా. 1930 జులైలో హాలెండులోని ఎర్డే కోట పరిసరాల్లో తొలిసారిగా కృష్ణమూర్తిగారి సొంత క్యాంపు జరిగింది. అంతకుముందు సంవత్సరం వరకు అక్కడ క్యాంపు జరిగినప్పుడు హాజరైన సభ్యులంతా 100 ఎకరాల్లో వారంపాటు శిబిరాలు వేసుకుని నివసిస్తే జేకే గారు కోటలో ఉంటుండేవాళ్లు. అయితే ఇప్పుడు ఆ కోటని దాతకే తిరిగిచ్చేశారు కాబట్టి తను కూడా హాజరైన అభిమానులతో పాటుగా ఒక శిబిరం వేసుకుని వాళ్లతోటే ఉన్నారు. ఆ 5000 ఎకరాల కోటని తిరిగిచ్చేసినా ఒక 400 ఎకరాలు జేకే గారినే ఉంచుకోమన్నారు అని తెలుసుకున్నాం కదా. ఆ 400 ఎకరాల స్థలంలో జేకే గారి అనుచరులు కొంతమంది శాశ్వతంగా శిబిరాలు వేసుకుని సంవత్సరాల తరబడి నివసించారు. ఇది ఒక కొత్త సంఘటన జేకే గారి సొంత ప్రయాణపు తొలి సంవత్సరాల్లో. 1930 ఆగస్టులో ఆ సదస్సు అయ్యాక దాదాపు మరొక 14 నెలలపాటు యూరోప్లోని అనేక దేశాల్లో సుడిగాలిలాగా పర్యటించి ఉపన్యాసాలిచ్చారు కృష్ణమూర్తిగారు. ఫ్రాన్సు, స్విట్జర్లాండు, ఏథెన్సు, రుమేనియా, చెకోస్లవేకియా, హంగరీ, లండన్ ఇంతకు ముందు పర్యటించిన దేశాలు, కొత్త దేశాలు
చాలా చోట్ల ప్రసంగించి తన సందేశాల్ని ఎలాంటి బ్రాండు లేకుండా వినిపించారు. ఆయన ఉపన్యాసాలే ఆయన బ్రాండ్ అయ్యాయి. ఆ సంవత్సరం ఆ టూర్లో మొదటి కొద్ది నెలలు రాజగోపాల్, రోజలిండ్ ఇద్దరూ కృష్ణమూర్తిగారితో కలిసి ప్రయాణించారు. 1930 నవంబర్, డిసెంబర్లలో రోజలిండ్ గర్భవతి అని తెలిసింది. ఆ పరిస్థితుల్లో తమతో నిరంతర ప్రయాణాలు మంచిది కాదని ఆమెను అమెరికాకు పంపించేసి తను మాత్రం కృష్ణమూర్తిగారితో కొనసాగాడు రాజగోపాల్. రోజలిండ్ తల్లి, అక్కా చెల్లెళ్ళు కూడా ఓహై వ్యాలీకి దగ్గర్లోని హాలీవుడ్లోనే ఉంటారు అని చెప్పుకున్నాం కదా. గర్భవతిగా ఉన్న రోజలిండ్ గురించిన జాగ్రత్తలన్నీ వాళ్లే చూసుకున్నారు. రాజగోపాల్ తోడుగా ఉన్న కృష్ణమూర్తిగారి ప్రసంగాల పర్యటనల్లో 1-2 సంఘటనలేమిటంటే, 1930 డిసెంబర్లో రుమేనియా దేశపు రాణి ఆహ్వానం మీద ఆ దేశానికి వెళ్లారు. అప్పటికి రుమేనియా దేశం వారసత్వపు వివాదాల్లో ఉంది. అయినాగాని క్వీన్ మేరీ కృష్ణమూర్తిగారి గురించి విని ఆయన మాటలు స్వయంగా వినాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. 3 గంటలపాటు రుమేనియా రాజప్రసాదంలో క్వీన్ సమక్షంలో ప్రసంగించారు జేకే. ఆ పర్యటన కోసం రుమేనియా రాజధాని బుకారెస్ట్లో బస చేసినప్పుడు కేథలిక్ విద్యార్థుల నుంచి బెదిరింపు సందేశాలొచ్చాయి జేకేకి. మతాన్ని, దేవుణ్ణి వ్యతిరేకిస్తున్న నీ అంతం చూస్తాము అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తిగారి భద్రత కోసం సాధారణ దుస్తుల్లో ఉన్న సైనికుల్ని పంపించింది రుమేనియా రాణి. అక్కడున్న వారం రోజులు కృష్ణమూర్తిగారికి ఎలాంటి అపాయమూ రాకుండా చూసుకున్నారు రుమేనియా సైనికులు. ఇదంతా నాకు కొత్తగా తమాషాగా ఉంది అని లేడీ ఎమిలీకి రాసిన ఉత్తరంలో చెప్పారు జేకే. ఈ విధంగా 1930 పూర్తయి 1931 ప్రారంభమైంది. ఆ సంవత్సరం జనవరిలో హంగరీకి వెళ్లినప్పుడు హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యారు కృష్ణమూర్తిగారు. ఫుడ్ పాయిజనింగ్ అని, ఆయన తినే ఆహారంలో ఎవరో ఏదో కలిపారని వదంతులొచ్చాయి. ఇంకా ఇన్ని సమావేశాల్లో ప్రసంగిస్తున్నారు కదా, మరి ఏ అంశాలు మాట్లాడేవారు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే కోణాల్లో ముందుగానే సంసిద్ధమయ్యేవాళ్లా అంటే అస్సలు సంసిద్ధత అనేది ఉండేది కాదు. ప్రిపరేషన్ అంటే కృష్ణమూర్తిగారికి అస్సలు అలవాటు లేదు. ఆయన ఏవేవో పుస్తకాలు చదివి వాటిల్లోని అంశాలను ఉదహరిస్తూనో ఖండిస్తూనో చేసే ప్రసంగాలు కాదు. కాబట్టి ఆయనకు ప్రిపరేషన్ అనేది అవసరం ఉండేది కాదు. సమావేశం అంటే ఒకసారి ప్రేక్షకుల ముందుకు వెళ్ళాక ఇంకా అనర్గళంగా మాట్లాడ్డమే. ఏ భావాలు, ఏ అంశాలు అంటే అవి కూడా అప్రయత్నంగా ఒక ప్రవాహంలాగా వస్తూ ఉండేవి. కృష్ణమూర్తిగారిలోని ఈ గుణమే ఆయన్ని జీవితాంతం అనర్గళ వక్తగా నిలబెట్టింది. 1930-31లో తొలిసారి సంస్థాగత చట్రాల నుంచి బయటకొచ్చి చేసిన ప్రసంగాల్లో కొత్త కొత్త భావాలు అలవోకగా చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు 1931 ఏప్రిల్లో లండన్లో మాట్లాడినప్పుడు కంప్లీట్నెస్, టొటాలిటీ అంటే పరిపూర్ణత, సంపూర్ణత ఇలాంటి భావాల గురించి ఎక్కువగా చెప్పారు కృష్ణమూర్తిగారు. ఆయన చెప్పిన కొన్ని వాక్యాలు: ప్రకృతిలోని ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో జీవితపు పరిపూర్ణత, సంపూర్ణత్వం ఉంటుంది. సంపూర్ణత అంటే నేను అనే భావం నుంచి విముక్తి. ఈ సంపూర్ణత్వాన్ని సాక్షాత్కరింపచేసుకోవడం అనేది అహాన్ని విడనాడడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇది అర్థమైతే కాలాతీతమైన అవగాహన అలవడినట్లే. మీరు ఎప్పుడైతే ఏమీ కాకుండా శూన్యంగా ఉంటారో మీరు అప్పుడు అన్నింటిగా మారతారు. ఈ స్థితికి చేరుకోవాలంటే దురాశ, అసూయ, అహంకారం, భయం ఇలాంటి వాటిని కరిగించుకోవాలి, వదిలేసుకోవాలి. మిమ్మల్ని మీరు నిరంతరం గమనించుకుంటూ ఉండడం ద్వారానే పరిపూర్ణమైన చైతన్య స్థితిని పొందుతారు. ఇవండి ఆ రోజుల్లో కృష్ణమూర్తిగారు చెప్పిన కొన్ని వాక్యాలు. ఇలా 1931లో ఆయన పర్యటనలు కొనసాగినన్ని రోజులూ సర్వవేళలా ఆయనకు కుడి భుజంగా నిలిచి ఆయన పర్యటనల ఏర్పాట్లు, సమావేశాల ఏర్పాట్లు చేసింది రాజగోపాలే.
సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో అడయారుకి వెళ్లే కృష్ణమూర్తిగారు బయటకు వచ్చేసిన తర్వాత 1930 డిసెంబర్లో 31 డిసెంబర్లో అడయారుకి వెళ్లలేదు. ఇప్పుడు స్టార్ సంస్థ లేదు, తాను థియోసాఫికల్ సొసైటీ సభ్యుడు కాదు కాబట్టి వెళ్లి తీరాల్సిన బాధ్యత కూడా ఆయన మీద లేదు. ఆయన యూరోప్ దేశాల పర్యటనలు 1931 అక్టోబర్ దాకా కొనసాగాయి. వాళ్ళిద్దరూ ఆ పర్యటనల్లో ఉండగానే అమెరికాలో 2 ముఖ్యమైన సంఘటనలు సంభవించాయి. ఒకటి ఆనందాన్ని కలిగించింది, మరొకటి విషాదాన్ని మిగిల్చింది. సంతోషకరమైన వార్త ఏమిటంటే 1931 జులైలో రాజగోపాల్ రోజలిండ్ దంపతులకు ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ప్రసవ సమయంలో ఏర్పడిన సమస్యల వల్ల రోజలిండ్ వెన్నెముక భాగంలో సమస్యలు తలెత్తాయి. ఒక రకమైన స్కిన్ క్యాన్సర్ అని, 10 ఏళ్ల కంటే ఎక్కువ జీవించదని, మళ్లీ పిల్లలు పుట్టడం కూడా మంచిది కాదని డాక్టర్లు సలహా ఇచ్చారు. కాని రోజలిండ్ ఈ విషయాలను రాజగోపాల్తో సహా ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పలేదు. అయితే డాక్టర్ల మాటల్ని అబద్ధం చేస్తూ ఆమె 90 ఏళ్లు జీవించారనుకోండి. ఇంకా ఆ రోజుల్లోనే జరిగిన విషాదకరమైన సంఘటన 1931 ఆగస్టులో కృష్ణమూర్తిగారికి తమ్ముడి తర్వాత అంత అనుబంధం పెంచుకున్న జదునందన ప్రసాద్ అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో పర్యటిస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం. ఇది కృష్ణమూర్తిగారు జీర్ణించుకోలేని వార్త. అప్పటికీ జదు వయసు కేవలం 35 సంవత్సరాలు అంతే. నిత్యా లేడు, జదూ వెళ్ళిపోయాడు, నేనేమైపోతానో అని ఎమిలీకి రాసిన ఉత్తరంలో అనుకున్నారు జేకే. ఈ 2 వార్తలు విన్నప్పటికీ వెంటనే తమ పర్యటన ముగించుకుని అమెరికాకి రాలేకపోయారు. జేకే రాజగోపాల్లు సంవత్సరం తర్వాత అమెరికా వచ్చారు 1931 అక్టోబర్లో. అప్పటికి రోజలిండ్, రాజగోపాల్ల పాప వయసు 4 నెలలు. ఆమెకు రాధ అని పేరు పెట్టుకున్నారు. ఆ పాపను చూడగానే కృష్ణాజీ అన్నారట, నిత్యా పోలికలు కనిపిస్తున్నాయి అని. ఎప్పుడో చిన్నప్పుడు తమ్ముళ్లను ఎత్తుకుని పెంచాక మళ్లీ జేకే పసిపిల్లల్ని చూడడం ఇదే. రాధను నెలల పాపగా ఉన్నప్పట్నుంచి కృష్ణమూర్తిగారు కూడా అతి జాగ్రత్తగా చూసుకునేవాళ్లట. రాజగోపాల్, రోజలిండ్లు ఇంటి పనుల్లో ఉన్నప్పుడు ఆ పాప డైపర్స్ మార్చడం లాంటి పనులు చెయ్యడానికి కూడా కృష్ణమూర్తిగారు వెనుకాడలేదు. ఆ పాపకు ఏ కొంచెం జలుబు చేసినా ఆయన తెగ కంగారు పడిపోతుండేవాడు. ఆ పాప సమక్షంలో 1931 డిసెంబర్ నెలంతా ఎక్కడికీ కదలకుండా ఓహైలోనే దాదాపు సమాధిస్థితిలో ఉండిపోయారు కృష్ణమూర్తిగారు. ఈ విధంగా 1931 గడిచి 1932 వచ్చింది. రాజగోపాల్కి టాన్సిల్స్ ఆపరేషన్ అవసరమైంది. దానికోసమని రోజలిండ్ నెలల పాప రాధతో కలిసి హాలీవుడ్కి వెళ్లాడు. ఆ సమయంలో 1 నెల రోజులపాటు జేకే ఒక్కడే ఓహైలో ఉండిపోవాల్సొచ్చింది. అది ఆయనకు అరుదుగా లభించిన ఏకాంతం. నిజానికి చాలామందికి ఏకాంతం భయపెట్టే విషయమైతే కృష్ణమూర్తిగారికి ఏకాంతం అనేది ఒక అవసరం. ఆ సమయంలోనే తనను ఇంకా పలాయనవాది అంటున్న ఎమిలీ లూటెన్స్కి రాసిన ఉత్తరంలో చిత్రమైన భావాలు వ్యక్తపరిచారాయన. ఏమనంటే, అమ్మా, అనవసరం అనుకున్న విషయాలకు దూరంగా ఉండడం పలాయనవాదం అనిపించుకోదు. కావాలంటే నేను చాలా డబ్బులు సంపాదించగలను. నేను సరే అంటే అవకాశం ఇవ్వడానికి ఇప్పటిక్కూడా హాలీవుడ్ దర్శకులు సిద్ధంగా ఉన్నారు. కాని నాకు వాటిమీద వ్యామోహం లేదు. అవసరమైతే బిచ్చగాడిగా కూడా బతకగలను. ఒకవేళ మిస్ డాడ్జ్ నాకు ఇస్తున్న సహాయాన్ని ఆపేస్తే నేను నేరుగా ఇండియాలో ఎక్కడైనా స్థిరపడతాను. పైగా భారతదేశంలో అయితే భిక్షాటన అనేది గౌరవప్రదమైన వృత్తి కూడా. ఇంకా నేను నివసిస్తున్న ఈ అందమైన విలాసవంతమైన ప్రదేశాల విషయానికొస్తే నేను వీటిని కావాలని కోరుకోవడం లేదు. నిజాయితీగా చెప్తున్నా, ప్రశాంతత ఉన్నంతవరకు నేను ఎక్కడ ఉంటున్నాను అనే విషయంలో నాకు అస్సలు పట్టింపు ఉండదు అని. 1932 జనవరి నుంచి ఏప్రిల్ దాకా ప్రతి ఆదివారం ఓహైలోని తన నివాసంలో బయటవాళ్ల కోసమని ప్రసంగిస్తూ ఉండేవాళ్లు. ఆదివారం వచ్చింది అంటే ఆ ప్రసంగాలు వినడానికి వచ్చే ప్రజలతోటి ఓహై వ్యాలీ కళకళలాడుతూ ఉండేది.
అంతకుముందు సంవత్సరాల కంటే 1932లో భిన్నంగా జరిగిందేమిటంటే అమెరికా కెనడాల్లో ఆయన విస్తృత పర్యటనలు. అంతకుముందు వరకు యూరోప్లో ఎక్కువగా పర్యటించారు కానీ అమెరికా కెనడాల్లో ఎక్కువగా పర్యటించలేదు. 1932లో ఆ పని చేశారు. జులై నుంచి నవంబర్ దాకా ఆ రెండు దేశాల్లో దాదాపు 50 నగరాల్లో ప్రసంగించారు. మళ్లీ 3 ఏళ్ల తర్వాత 1932 డిసెంబర్లో భారతదేశ పర్యటనకు వెళ్లారు కృష్ణమూర్తిగారు రాజగోపాల్తో కలిసి. రోజలిండ్ మాత్రం పసిపాపతో ఓహైలోనే ఉండిపోయింది. 1932 డిసెంబర్ 7న అడయార్ చేరుకున్నారు. పాత రోజుల్లో అయితే దివ్యజ్ఞాన సమాజ సభ్యులంతా కొలంబోలోని నౌకాశ్రయానికో మద్రాసులోని రైల్వే స్టేషన్కో వచ్చి తనని వైభవోపేతంగా అడయార్లోని దివ్యజ్ఞాన సమాజానికి తీసుకెళ్తుండేవాళ్లు. ఇప్పుడు కృష్ణమూర్తిగారు జస్ట్ కృష్ణమూర్తిగారు అంతే. దివ్యజ్ఞాన సమాజ సభ్యులెవరూ ఆయన్ను ఆహ్వానించడానికి రాలేదు, కలుసుకోవడానికి రాలేదు. గిండీలోని ఒక అభిమాని నివాసంలో మజిలీ చేసి కృష్ణమూర్తి రాజగోపాల్లు తమంతట తామే దివ్యజ్ఞాన సమాజ భవనాలకు వెళ్లారు అనీబిసెంట్ని చూడడానికి. అనీబిసెంట్ ఆ సమయానికి తీవ్రమైన అస్వస్థతతో ఉంది. బాత్రూంలో కాలు జారి పడిపోవడంతో మంచానికే పరిమితమైపోయింది. జ్ఞాపకశక్తి కూడా సన్నగిల్లింది. మనుషుల్ని సరిగా గుర్తుపట్టలేకపోతోంది. కృష్ణమూర్తిని చూసి ఆప్యాయంగా చేతులు నిమిరింది. కళ్లల్లో సన్నటి కన్నీటి పొర. మాట్లాడింది కానీ గుర్తుపట్టిందో లేదో సందేహమే. కృష్ణ నిత్యాల కోసం అనీబిసెంట్ ప్రత్యేకంగా కట్టించిన భవనం ముందునుంచే జేకే రాజగోపాల్ నడుచుకుంటూ బయటకెళ్లారు. కొన్నేళ్ల క్రిందట అయితే అది తమ భవనం, తమ కోసం గుమికూడే జనం అన్నట్లుండేది పరిస్థితి. ఇప్పుడు అది తనది కాదు, అదే కాదు, అసలేదీ నాది కాదు అనుకున్న జేకే ఆ సమయంలో భావోద్వేగాలకు గురయ్యారో లేదో కూడా చెప్పడం కష్టం. ప్రతి ఏడాదిలాగే డిసెంబర్ చివర్లో అడయార్ ఆవరణలో దివ్యజ్ఞాన సమాజ వార్షిక సభలు జరిగాయి. ఎలానూ అక్కడే ఉన్నారు. పైగా తనకేమీ వాళ్లతో వైరం లేదు కాబట్టి కృష్ణమూర్తి రాజగోపాల్లు ఆ సభలకు హాజరయ్యారు. అంతకు 4 ఏళ్లు ముందుదాకా ఆ వార్షిక సమావేశాల్లో కృష్ణమూర్తి కాబోయే విశ్వగురువు బ్రాండ్తోటి స్టార్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండేవాళ్లు. ఇప్పుడు విశ్వగురువు అన్న భావనే గాలిలో కలిసిపోయింది. ప్రస్తుతం కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజ మాజీ సభ్యుడు అంతే. ఇంకా దివ్యజ్ఞాన సమాజంలో కృష్ణమూర్తిగారి అభిమానులు ఉన్నారు. వాళ్ల బలవంతం మీద 1932 వార్షిక సమావేశాల్లో ప్రసంగించాల్సి వచ్చింది అని కృష్ణమూర్తిగారు తరువాతి రోజుల్లో ఆయన జీవిత చరిత్ర రాసిన పపుల్ జైకర్తో చెప్పారు. అయితే తమని వదిలి వెళ్ళిపోయాడు అని ఆయన మీద ద్వేషం పెంచుకున్న కొంతమంది మాత్రం ఆయన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టాలని చూశారు. అసలు మార్మిక గురువులు ఉన్నారో లేదో ఖచ్చితంగా చెప్పండి అని నిలదీశారు. అలాంటి ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి కృష్ణమూర్తిగారు నిరాకరించారు. మొత్తం మీద ఆ వార్షిక సమావేశాలు, తన ప్రసంగ సమయం చేదు అనుభవాన్ని మిగిల్చింది ఆయనకు. అయితే అప్పటికే అలాంటి వాటికి అతీతంగా ఉన్నారు కాబట్టి దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ విధంగా 1932 సంవత్సరం ముగిసి 1933 వచ్చింది. ఆ సంవత్సరం తొలి రోజుల్లో 3 నెలల పాటు వారణాసితో పాటు ఇతర ఉత్తర భారతదేశ నగరాల్లో పర్యటించి ఉపన్యాసాలిచ్చారు జేకే. శీతాకాలం అన్ని ఊళ్ళూ తిరగడంతో 1933 మార్చిలో వారణాసిలో ఉండగా చికెన్ పాక్స్ వ్యాధి సోకింది. దాన్నుంచి తేరుకోవడానికి రాజగోపాల్తో కలిసి డార్జిలింగ్ వెళ్లి 1 నెల రోజులు విశ్రాంతి తీసుకున్నారు. దీని తర్వాత మరొక 4 నెలలు యూరోప్ దేశాలకు వెళ్లాలి అని రాజగోపాల్ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ వెళ్లే త్రోవలో మద్రాసులో ఆగారు. 1933 మే 2వ తేదీన మళ్లీ అనీబిసెంట్ని చూడ్డానికి వెళ్లారు. చికెన్ పాక్స్ మూలాన మొహమంతా మచ్చలు మిగలడంతో
గడ్డం పెంచుకుని ఉన్నారు జేకే. ఆయన్ని చూసిన అనీ బిసెంట్ గుర్తుపట్టలేకపోయింది. కళ్ల వెంబడి నీళ్లు కారుతున్నాయి. చేతులు పట్టుకుంది కాని పట్టు నిలవలేదు. సగం స్పృహలో ఉన్న అనీ బిసెంట్ను వదిలి బయటికి రాక తప్పలేదు కృష్ణమూర్తిగారు. మళ్లీ 2 ఏళ్ల తర్వాత యూరోప్లో ఇటలీ, ప్యారిస్, లండన్ మొదలైన నగరాల్లో ప్రసంగాలిచ్చారు ఆ 1933 సంవత్సరంలో. అప్పటికే 3 ఏళ్లుగా సొంతంగా ప్రసంగిస్తున్న కృష్ణమూర్తిగారికి ఈ సమయానికే ఒక గుర్తింపు వచ్చింది. కొత్త కొత్త అభిమానులు, ధనవంతులు ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి పోటీపడుతున్నారు. అలా ఆయన యూరోప్ పర్యటనలో ఉండగానే మద్రాసులో 1933 సెప్టెంబర్ 20న అనీ బిసెంట్ కన్నుమూశారు. కృష్ణమూర్తిగారు కూడా స్థానిక వార్తాపత్రికల్లో చూసి తెలుసుకున్నారు అంతే. ప్రత్యేకంగా ఎవరూ ఆయనకు వర్తమానం అందించలేదు. ఈ యూరోపు పర్యటన తర్వాత సరాసరి అక్కడ్నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది కాని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల నుంచి ఆహ్వానాలు రావడంతో ఆస్ట్రేలియా వెళ్లే త్రోవలో మద్రాసులో ఆగారు కృష్ణమూర్తి, రాజగోపాల్ 1933 నవంబర్ మొదట్లో. అప్పటికి అనీ బిసెంట్ మరణించి నెల రోజులు దాటింది. ఆమె మరణించినప్పుడు ఆస్ట్రేలియా నుంచి లెడ్ బీటర్ వచ్చాడు అడయార్కి. కృష్ణ, రాజగోపాల్ మద్రాసులో రైలు దిగేసరికి వాళ్లకు అత్యంత ఆశ్చర్యకరంగా లెడ్ బీటర్ తన బృందంతో కలిసి పూలదండలతో స్టేషన్కొచ్చాడు వాళ్ళిద్దరినీ ఆహ్వానించడానికి. కృష్ణ దివ్యజ్ఞాన సమాజం నుంచి విడిపోయాక లెడ్ బీటర్ని కలుసుకోవడం అదే మొదటిసారి. ఆసక్తికరంగా కృష్ణ, రాజగోపాల్ వీళ్ళిద్దరినీ కూడా బాల్యంలోనే గుర్తించి దివ్యజ్ఞాన సమాజంలోకి తీసుకొచ్చింది లెడ్ బీటరే కదా. ఇప్పుడు తమ సొంత మార్గంలో ప్రయాణిస్తున్న ఆ ఇద్దర్నీ ఆహ్వానించడానికి లెడ్ బీటర్ స్వయంగా వచ్చాడన్నమాట. ఆ సందర్భం గురించి కృష్ణమూర్తి ఎమిలీకి రాసిన ఉత్తరంలో చెప్పారు. లెడ్ బీటర్ నా చేతులు పట్టుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. చాలా ఆత్మీయంగా ఉన్నట్లు నటించాడేమో అనిపించింది. ఆయనక్కూడా వయసు మీరిపోయింది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా నన్ను పలకరించాలా వద్దా అన్నట్లు ప్రవర్తించారు. దివ్యజ్ఞాన సమాజ ఆడిటోరియంకి రమ్మంటే వెళ్ళాము. కాని ఏదో అసహజ వాతావరణం, చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ ఉన్న రోజుల్లో 2-3 సార్లు లెడ్ బీటర్ని కలుసుకున్నాను. కాని సంభాషణలన్నీ కృత్రిమంగా అనిపించాయి. ఎవరికీ ఉపయోగం లేని కబుర్లు దొర్లాయి మా ఇద్దరి మధ్య అని. బహుశా కృష్ణమూర్తిగారు అడయార్లోని దివ్యజ్ఞాన సమాజ ఆవరణలోకి అడుగుపెట్టడం అదే చివరిసారి. ఆ తరువాత దశాబ్దాలపాటు ఆ కాంపౌండులోకి అడుగుపెట్టే సందర్భమే రాలేదు. అయితే ఆ ఆవరణకు దగ్గర్లోనే కృష్ణమూర్తిగారి అభిమానులు ఆయన కోసం 6 ఎకరాల స్థలంలో ఒక 2 అంతస్తుల భవనం కట్టించి ఇచ్చారు. దాని పేరు వసంత విహార్. తర్వాత రోజుల్లో కృష్ణమూర్తిగారికి అదే అధికార నివాసమయ్యింది, ఎప్పుడు మద్రాసులో బస చేసిన. ప్రస్తుతానికి ఆ బిల్డింగులో కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేంద్రస్థానం ఉందండి. అట్లా 1933 గడిచింది. 1934 మొదట్లో ఆస్ట్రేలియా వెళ్లబోయే ముందు అప్పటికే రిషి వ్యాలీలో తాత్కాలికంగా ప్రారంభమైన స్కూలుకి వెళ్లి 1 వారం రోజుల పాటు అక్కడున్నారు జేకే. అప్పటికి 5-6 సంవత్సరాల క్రిందటే బీజం పడిన ఆ స్కూలు ప్రాజెక్టుని కృష్ణమూర్తిగారి అభిమానులే స్థలం సేకరించి తాత్కాలికంగా భవనాలు నిర్మించి 1931లో ప్రారంభించారు. అసలు 1925-26 ప్రాంతాల నుంచే కృష్ణమూర్తిగారికి తరువాతి తరాల్ని స్వేచ్ఛాపౌరులుగా తీర్చిదిద్దాలి అనే ఆశయం ఉంది. ఆ ఆశయంతో విద్యాలయాలు స్థాపించాలి అనుకున్నారు. అప్పట్లో అనీ బిసెంట్ కూడా ఆయన ఆలోచనలకు మద్దతునిచ్చారు. ఆ ఆలోచనల రూపమే వారణాసిలో 1 స్కూలు, రిషివాలీలో ఇంకో స్కూలు 1933 కల్లా పనిచెయ్యడం
ప్రారంభమయ్యాయి. ఇవన్నీ చూసుకుని 1934 జనవరి చివరికల్లా ఆస్ట్రేలియా వెళ్లారు కృష్ణ, రాజగోపాల్. అక్కడ కూడా అనేక ప్రధాన నగరాల్లో పర్యటించారు. సిడ్నీలో అయితే లెడ్ బీటర్ సంస్థానానికి పక్కనే ఒక అభిమాని ఇంట్లో బస చేశారు. తనూ నిత్య కలిసి 10 ఏళ్ల క్రిందట మొట్టమొదటిసారి అక్కడికి రావడం గుర్తొచ్చింది కృష్ణాకి. లెడ్ బీటరేమో భారతదేశం నుంచి వచ్చేటప్పుడు మార్గం మధ్యలో ఓడ పెర్త్ పోర్టులో ఆగినప్పుడు హఠాత్తుగా చనిపోయాడు. ఆయన భౌతిక దేహాన్ని సిడ్నీకి తీసుకొచ్చారు. అప్పటికి కృష్ణ సిడ్నీలోనే ఉన్నారు. విషయం తెలిసి లెడ్ బీటర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కాని లోపలికి వెళ్లలేదు. బయటనుంచే చూసి వచ్చేశారు. ఆ విధంగా దాదాపు 25 ఏళ్ల క్రిందట తన త్రోవన తాను స్కూలుకు వెళ్లే సమయంలో తనని గుర్తించి దివ్యజ్ఞాన సమాజంలోకి తీసుకెళ్లి తన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసిన ఇద్దరు ప్రధాన వ్యక్తులు అన్నీ బెసెంట్, లెడ్ బీటర్లు నెలల వ్యవధిలో శాశ్వతంగా నిష్క్రమించారు. అతి త్వరలోనే వాళ్ల జ్ఞాపకాలు కృష్ణమూర్తిగారి స్మృతి ఫలకం నుంచి పూర్తిగా చెరిగిపోయాయి. కృష్ణమూర్తిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న జార్జ్ అరండేల్ అనీ బెసెంట్ తర్వాత దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడయ్యారు. 1945లో ఆయన కూడా చనిపోయారు. కృష్ణమూర్తికి లండన్లో హోం ట్యూటర్గా పనిచేసిన మరొక వ్యక్తి జినరాజదాస జార్జి అరండేల్ తర్వాత దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడు అయ్యారు. ఆయన కూడా 1953లో చనిపోయారు. ఇంకొకాయన పేరు గుర్తుందా? వెడ్జివుడ్, హాలెండులో చర్చ్ బిషప్. జార్జి అరండేల్తో కలిసి సామూహిక దీక్షా శిబిరాలు నిర్వహించాడు. అతడిక్కూడా కృష్ణమూర్తిగారంటే పీకల వరకు కోపం, ద్వేషం ఉండేవి. ఆయనకు 1931లోనే మతిభ్రమించింది. ఇంగ్లాండులోనే టెకిల్స్ పార్క్ అనే ప్రాంతంలోని థియోసాఫికల్ సొసైటీ ఆవరణలోనే నివసించాడు. అయితే రాన్రాను మతిభ్రమించిన స్థితిలో చేసే చర్యలు మరీ ఇబ్బందికరంగా మారడంతో బయటకు రానిచ్చేవాళ్లు కాదు. చివరి సంవత్సరాల్లో అయితే ఒంటిమీద బట్టలు కూడా ఉంచుకునేవాడు కాదట. చివరికి ఆ దుర్భర స్థితిలోనే 1951లో థియోసాఫికల్ సొసైటీ ఆవరణలోనే చనిపోయాడు వెడ్జివుడ్. అవండి అనీ బెసెంట్, లెడ్ బీటర్, జార్జ్ అరండేల్, జినరాజదాస, వెడ్జివుడ్ల నిష్క్రమణలు. ఇంకా కృష్ణమూర్తిగారి జీవిత కథనంలో దివ్యజ్ఞాన సమాజ ప్రసక్తి దాదాపు ముగిసినట్లే. మన కథనాన్ని కూడా ఆ సమాజం నుంచి బయటకు తీసుకొచ్చి కృష్ణమూర్తిగారిని అనుసరిద్దాం. అట్లా లెడ్ బీటర్ అంత్యక్రియలకు హాజరయ్యాక న్యూజిలాండ్ వెళ్లారు జేకే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వార్తాపత్రికల వాళ్లు ఆయనకు మంచి ప్రచారమే ఇచ్చారు. కానీ న్యూజిలాండ్లో రేడియో స్టేషన్ వాళ్లు మాత్రం ఆయన ప్రసంగానికి అనుమతి ఇవ్వలేదు. కారణం, ఆయన ప్రసంగాలు మతానికి, దేవుడికి, చర్చికి వ్యతిరేకంగా ఉంటున్నాయి అని. ఇన్ని విభిన్న అనుభవాలతో ఈసారి ప్రపంచ పర్యటన ముగించుకుని 1934 ఏప్రిల్ చివరికి దాదాపు 2 ఏళ్ల తర్వాత మళ్లీ తమ కేంద్ర నివాసం అమెరికాలోని ఓహై వ్యాలీకి చేరుకున్నారు కృష్ణ, రాజగోపాల్. ఇవండి 1930 ఏప్రిల్ నుంచి 1934 ఏప్రిల్ వరకు ఆ 4 సంవత్సరాల్లో కృష్ణమూర్తిగారి జీవిత ప్రయాణంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు. అప్పటికి ఆయన వయసు 39 సంవత్సరాలు నిండాయి. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు వచ్చే వారం నుంచి కొనసాగిద్దామండి. ఈ 14వ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 15వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.